ఏమంటే పగతో ఏం సాధించగలడండి మనిషి? పగతో ఏదైనా సాధించాలనుకుంటే యేసుక్రీస్తు పగతోనే సాధించుడు. అవునా కదా చెప్పండి? ప్రేమతో గెలవాలనుకున్నాడు, ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. మనుషుల ప్రేమలు కాదు ఇది, మనుషుల మధ్య వచ్చిన ప్రేమ కాదు. మనుషులలో కామకాంక్ష తీర్చుకోవడానికి దాని పేరు వచ్చిన పేరు ఏంటంటే ప్రేమ. వీడి కోరిక ఆమె కోరిక తీర్చుకోవటానికి మధ్య వచ్చిన పేరు అది. కానీ దేవుని యొక్క ప్రేమ అగాపే. అది ఎంత పొడవో ఆయన ప్రేమ, ఆ లోతెంతో మనిషికి తెలియదండి. అంతగా ప్రేమించాడు. ప్రేమ అంటే అర్థం చెప్తున్నాను వినండి. ప్రేమ అంటే నీకు అవసరమైన ప్రతి దాన్ని నువ్వు అడగక ముందే నీ కాళ్ళ కింద ఎట్టాడు. అది ప్రేమ అంటే అర్థం. నువ్వు వచ్చిన తర్వాత తండ్రి నాకు ఇది ఇవ్వటం మర్చిపోయావండి అని ఆయన్ని అడగకుండా నీకు సమస్తాన్ని తయారు చేసేసి నిన్ను తల్లి గర్భంలో భూమి మీదకి పంపించాడు.